హలో అండి. ఈరోజు నేను వంగ మొక్క ఎక్కువ కాయలు కాయాలంటే ఏం చేయాలో వీడియో చెప్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చూడండి ఎంత హెల్తీగా ఎన్ని వంకాయలు ఉన్నాయో. ఒకటే చెట్టు అండి ఇదంతా కూడా. ఈ మొక్క నాటుకున్న తర్వాత మనం ఈ 3G కటింగ్ అనేది ఇక్కడ స్టెమ్ కనిపిస్తుంది కదా, అక్కడ కనుక మనం టిప్స్ చివర అలా కట్ చేస్తే సైడ్ ఇంకా 2 బ్రాంచెస్ 3 బ్రాంచెస్ వస్తాయండి. వాటికి కూడా మనం టిప్స్ కట్ చేస్తే ఇంకా చిన్న చిన్న కొమ్మలు అనేవి బాగా వస్తాయి. మీకు కనిపిస్తుంది కదా ఎక్కువ కొమ్మలు ఎలా ఉన్నాయో. ఇలాగ మనం 3G కటింగ్ అనేది ప్రతి మొక్కకు కూడా చేసుకుంటే కనుక అవి ఎక్కువగా బ్రాంచెస్ వచ్చి మనకి కాయ అనేది ఎక్కువగా వస్తుంది. ఇంకా మట్టి విషయానికి వస్తే నేను 1:1 రేషన్లు తీసుకున్నాను. అలాగే 10% నీమ్ పౌడర్ కలిపానండి. ఈ వంగ మొక్క వేరు పురుగు కూడా వస్తుందండి, స్టెమ్లో కూడా పురుగు ఉంటుంది. అది రాకుండా నివారించడానికని నేను నీమ్ పౌడర్ కూడా మట్టిలో కలుపుకున్నాను. అలాగే మనం నారు పోసుకున్న తర్వాత 2-3 ఆకులు వచ్చేదాకా ఆగి అప్పుడు మనం దాన్ని సపరేట్ చేసి ఇలా విడిగా కుండీలో కానీ కూలర్ టబ్స్లో కానీ దేంట్లో అయినా నాటుకోవచ్చు. నేను ఇప్పుడు వీటిని 10 లీటర్స్ పెరుగు బకెట్లో వేసాను. అవి వేసినప్పుడు మనం వాటర్ ప్రాపర్గా పోవడానికని కంపల్సరీ హోల్స్ పెట్టుకోవాలి. ఆ పైన పెంకులు కానీ ఏమైనా రాళ్ళు కానీ అడ్డం పెట్టుకొని పైన అనేది మట్టి వేసుకోవాలి. అప్పుడే మనం నీళ్లు పోస్తే కనుక మొక్కకు సరిపడా అవి తీసుకొని మిగతావి వేస్ట్ వాటర్ అనేది కింద నుంచి పోతుంది. అప్పుడే మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి. ఇంకా దీనికి ఫెర్టిలైజర్ వచ్చి నేను ఎక్కువగా బనానా లిక్విడ్ కానీ ఆర్గానిక్గా ఏదైనా మనం ఇవ్వచ్చు. ఈ చౌహాన్ క్యూ పద్ధతిలో చేసుకున్న బనానా లిక్విడ్ కానీ ఎగ్షెల్స్ది కానీ ఇవ్వచ్చండి. అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్తో మాన్యూర్ కానీ ఇవ్వచ్చు. ఇంకా పెస్ట్ విషయానికి వస్తే దీనికి కొంచెం ఆకు ముడతలాగా చివర అలా ఆకులు ముడుచుకుపోయి వస్తూ ఉంటుంది. అప్పుడు దీనికి అల్లం వెల్లుల్లిపై దంచి బెల్లం కలిపి ఒక 10 days అలా డైల్యూట్ చేసి వాటిని పిచికారీ చేయొచ్చు. మొక్క మొదల్లో కూడా పోయొచ్చండి. ఒకవేళ వేప నూనె ఉంటే వేప నూనె కూడా స్ప్రే చేయొచ్చు. ఇంక ఈ ఫెర్టిలైజర్ అనేది మనం ఒక వీక్లీ వన్స్ కానీ 10 daysకి ఒకసారి కానీ ఇస్తూ ఉంటే ఆ పూత కాపు అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనకి తయారైన కాయల్ని ఇలాగా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా ఉంటే మిగిలిన పిందెలు కూడా బాగా బలంగా పెరుగుతూ ఉంటాయండి. ఒక్కొక్కసారి మనం అలా వదిలేస్తూ ఉంటాం, అవి ముదిరిపోయి ఆ బలం అంతా కనుక ఆ కాయలే తీసుకుంటూ ఉంటాయి. అందుకని రెడీ అయిన తర్వాత మనం ఇలాగా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే నెక్స్ట్ వచ్చే పిందెలు కూడా బాగా తయారవుతాయి. ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ టిప్స్ అవి మీకు కూడా బాగా పని